సోదరులు ఎంతమంది ఉన్నారో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోడ్డు పైన ప్రతి ప్రజల కోసం ప్రతి ఆందోళన చేసినప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది. మాతో పాటు ఆడవాళ్ళు రోడ్డు పైన కూర్చొని పోలీసుల చేత తన్నులు తిని ఇవన్నీ మర్చిపోలేదు. సో ఎవరు ఈ కష్టాలు మర్చిపోలేదు. మాతో పాటు జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు. ఇంట్లో కుటుంబాలు మీకేం పని ఆడవాళ్ళకి అని చెప్పినా మాతో పాటు వచ్చిన మా ఆడపడుచులందరికీ ఒకటే చెప్తున్నా, పదవులు కాదు, పదవులు ఈరోజు ఉంటాయి, రేపు ఒక రాక్షస పాలనని తొలగించారు. ఒక రాక్షస పాలనని తొలగించి ఒక మంచి పాలన తీసుకొచ్చాం. అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు, అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టాలకి ఫలితం వచ్చిందని కానీ ఈరోజు మీ అందరికీ మనం కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబడ్డారు. మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం, ఈ ప్రజల కోసం చేస్తున్నాం. పార్టీ ఒక మాధ్యమం మాత్రమే, పార్టీ ఒక మాధ్యమం మాత్రమే. మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. కాబట్టి మాకు ఇంకా ఏమి ఇవ్వలేదే, మాకు ఇంకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు. కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు ఎప్పుడు, ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అధికారము పదవులు మీ కాళ్ళ చెంతకి అన్నీ వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడే 7 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి, 7 నెలలే అయింది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎవరిని మర్చిపోదు. మీ అందరినీ సరైన గౌరవమైన స్థితిలో పెడతాము, మేమందరం కానీ చూస్తామని నేను తెలియజేస్తూ, మరి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.